Good morning, students. So today topic is error. So generally we are discussing the data link layer provides the main functionalities of the error control and flow control. The data main functionalities are error, and the first we will divide the data into frames. So the frame transmitted to the network. So during the transmission, if is any error is there, we have to find out that error. To find out that error, there is a error controlling mechanism is there. So that error control mechanism is handled in the data link layer. So first we'll discuss what is error. So generally, whenever the data is transmitted during the any electronic signals, and for example it may be in the cable. So when the data is transmitted to the electromagnetic signal, automatically some unpredictable interference from heat or noise, whatever it may be, some changes, some noise will be added to the electromagnetic signals. So these interference can change the shape of the signal. So automatically it will changes the bits from 1 to 0 or 0 to 1. So this may be an error in the transmission. Data transmission చేసేటప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ కేబుల్స్ ద్వారా ట్రాన్స్మిషన్ అయ్యేటప్పుడు సమ్ హీట్ ద్వారా కానీ కేబుల్ హీట్ ఎక్కడం వల్ల కానీ సమ్ నాయిస్ యాడ్ కావడం వల్ల 2 ఆర్ కేబుల్స్ జాయిన్ కావడం వల్ల కానీ సమ్ ఇంటర్ఫియరెన్స్ అనేది యాడ్ అవుతుంది. ఈ ఇంటర్ఫియరెన్స్ వల్ల ఏమవుతుందంటే సిగ్నల్ యొక్క షేప్ చేంజ్ కావడం వల్ల బిట్స్ మారుతాయి. 1 to 0 అవుతుంది, 0 to 1 అవుతుంది. సో దీన్ని మనకు ఏమంటాం, ఆటోమేటిక్గా ఎర్రర్ జరిగిందని చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మనకు ఎర్రర్స్ అనేది 2 types, సింగిల్ బిట్ ఎర్రర్, బస్ట్ బిట్ ఎర్రర్. సింగిల్ బిట్ ఎర్రర్ అంటే డ్యూరింగ్ ద డాటా ట్రాన్స్మిషన్ ఓన్లీ 1 bit ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ ద 1 to 0 ఆర్ 0 to 1. టోటల్ ఆఫ్ 8 bit, టోటల్ డాటాలో మనం ఫార్వర్డ్ చేసిన టోటల్ డాటాలో ఓన్లీ 1 bit మాత్రమే చేంజ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ బిట్ ఎర్రర్. బస్ట్ ఎర్రర్ మీన్స్ దట్ సో మల్టిపుల్ బిట్స్ ఆర్ చేంజ్, 2 or more బిట్స్ చేంజ్ అయినాయి. 1 to 0, 0 to 1, 2 or more బిట్స్ చేంజ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ బస్ట్ ఎర్రర్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి బస్ట్ ఎర్రర్లో. సో ఇక్కడ మనకు సో 0 ఇక్కడ 1 అయింది, ఈ 1 0 అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ అంటే ఈ 4 digitsలలో 3 digits చేంజ్ అయినాయి. ఈ 3 digits చేంజ్ అయినాయి కనుక దీన్ని మనం ఏమంటామంటే బస్ట్ అని. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేంజ్ అయినాయి. ఈ మొత్తం ఈ 4 digitsలలో మనకు చేంజ్ అయినాయి 3 digits, బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4 digits అనేది బస్ట్ లెంత్ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఎర్రర్. సో నెక్స్ట్ మనం డిస్కషన్ చేసాం ఆల్రెడీ ఎర్రర్ డిటెక్షన్ అంటే మరి ఎలా డిటెక్ట్ చేయాలి. సో మనం డేటా ట్రాన్స్మిషన్లో ఎర్రర్ జరిగింది లేదా జరగలేదా అనేది మనం డిటెక్ట్ చేయాలి. సో ఆ డిటెక్ట్ చేయడానికి మనకు సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. సెండర్ ఏం చేయాలి, డాటాతో పాటు డాటా బిట్స్తో పాటు ఆ డాటా గురించి సమ్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి. అప్పుడు రిసీవర్ ఏం చేస్తాడంటే ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉపయోగించి వచ్చినటువంటి రిసీవ్ చేసుకున్న డేటా ఒరిజినల్ డేటానైనా ఎక్యురేట్ డేటానా మన ఎర్రర్ జరిగిందా అనేది ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. So the sender has to send transmit extra information along with the original data. This extra information is appended to the end of the data unit. So this extra information is used by the receiver to detect whether the error is occurred or not. Error జరిగిందా లేదా డిటెక్ట్ చేయడానికి ఎక్స్ట్రా బిట్స్ యూజ్ చేస్తారు. సో దిస్ ఎక్స్ట్రా బిట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ redundancy bits. These bits are also used for only for detecting the errors ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎక్స్ట్రా బిట్స్ ఏమంటే మనం రిడెండెన్సీ బిట్స్ అంటాం. ఇన్ ద సెండర్ మెషిన్ ద రిడెండెంట్ బిట్స్ ఆర్ జనరేటెడ్ అండ్ ట్రాన్స్మిటెడ్. రిడెండెంట్ బిట్స్ జనరేట్ చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. ద రిసీవ్డ్ బిట్స్ ఆర్ వెరిఫైడ్ అండ్ టేకెన్ ద డిసిషన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ద ఎర్రర్స్. సో మనకు సెండర్ మెషిన్లో ఈ రిడెండెంట్ బిట్స్ జనరేట్ చేస్తుంది, ట్రాన్స్మిషన్ చేస్తుంది. రిసీవర్ మిషన్లో ఏం చేస్తుంది, రిసీవ్ చేసుకున్నటువంటి బిట్స్లో మన ఎర్రర్స్ ఉన్నాయా లేదా అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. రిడెండెంట్ బిట్స్ ఆర్ జనరేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫంక్షన్స్. సో మరి రిడెండెంట్ బిట్స్ ఎలా జనరేట్ చేయాలి సార్? రిడెండెన్సీ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా జనరేట్ చేయాలి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంటే అవి కూడా బిట్సే, 1 or 0. మరి రిడెండెన్సీ బిట్స్ని ఎలా జనరేషన్ చేయాలంటే బై యూజింగ్ సమ్ ఫంక్షన్. దెర్ ఆర్ ద 4 types of redundancy check functions in the data correction. So they are vertical redundancy check, longitudinal redundancy check, cyclic redundancy check,
checksum, VRC, LRC, CRC and checksum. So generally VRC, vertical redundancy check. So in the vertical redundancy check is also called as a parity check. Parity check. So in this technique, a redundant bit called a parity bit is added to the every data unit, so that total number of ones including the parity becomes even. Because data unit means a frame. Data unit means sometimes may be taken as 8 bits. 8 bits లాగా ట్రీట్ చేయొచ్చు, లేదా ఫ్రేమ్ సైజ్ 8 బిట్స్ ఉంటే 8 బిట్స్ ట్రీట్ చేస్తుంది. ఫ్రేమ్ సైజ్ 24 బిట్స్ ఉన్నప్పుడు ఒక 8 బిట్స్ని ఒక డాటా యూనిట్ లాగా తీసుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్ ఏం లేదు. ఇక్కడ వెర్టికల్ రెడ్యూస్ చెక్లో టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ అనేది ఈవెన్ ఉండాలి. సో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ 8 బిట్స్ అనుక డాటా యూనిట్ అనేది 8 బిట్స్. మనం 8 బిట్స్ డాటా ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు 8 బిట్స్తో పాటు ఎక్స్ట్రా 1 బిట్ ప్యారిటీ బిట్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే డాటా ట్రాన్స్మిషన్ ఏం జరుగుతుంది, 8 బిట్స్ డాటా, 1 ప్యారిటీ బిట్, 9 బిట్స్ ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఈ 9లో మొత్తం ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. ఆల్రెడీ డాటా యూనిట్లో 4 వన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్యారిటీ బిట్ 0. ఆల్రెడీ డాటా యూనిట్లో 5 వన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కదా, మనం ఇంకొక 1 కలపాలి. అప్పుడు ఆటోమేటిక్గా అవుతాయి 6 అవుతున్నాయి. అప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అవుతాయి. అంటే ఇక్కడ ప్యారిటీ బిట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, ఆల్రెడీ డాటా యూనిట్లో 1 లేదా 3 లేదా 5 లేదా 7 వన్స్ ఉంటే మనం ప్యారిటీ బిట్ 1 యూజ్ చేయాలి. ఆల్రెడీ డాటా యూనిట్లో 2 లేదా 4 లేదా 6 లేదా 8 వన్స్ ఉంటే ప్యారిటీ బిట్ 0 వస్తుంది. చూడండి ఇక్కడ, సపోజ్ వీ వాంట్ టు ట్రాన్స్మిట్ ఏ బైనరీ డాటా యూనిట్ 11101101. సో యాడింగ్ టుగెదర్ ద నెంబర్ ఆఫ్ వన్స్ గివ్స్ ద 6. దీంట్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. అంటే ఆల్రెడీ 6 వన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ఈవెన్ నెంబర్. 6 అనేది ఈవెన్ నెంబర్. సో దట్ బిఫోర్ ట్రాన్స్మిటింగ్ data unit, the parity bit is generated. Before passing data pass చేయడం parity bit జనరేట్ చేస్తుంది. సో ఇన్ దిస్ కేస్ ద parity bit is 0 appended to the end. ఎందుకు 0 యాడ్ చేస్తున్నాము, మనకు టోటల్ 9 డాటా యూనిట్లు. సో 8 ఏమో యాక్చువల్ డాటా, 1 parity bit. ఈ 9 యూనిట్స్ 9 బిట్స్లో మనకు ఓన్లీ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండాలి. డాటాలో ఆల్రెడీ 6 వన్స్ ఉన్నాయి కదా, అది ఈవెన్ నెంబరే కదా. సో మళ్ళీ ప్యారిటీ బిట్ కూడా 1 ఇచ్చినాం అనుకోండి, టోటల్గా 7 అవుతాయి. అప్పుడు ఆడ్ నెంబర్ అవుతుంది. కనుక మనము ప్యారిటీ బిట్ ఏం చేస్తాం, 0ని అపెండ్ చేసి ద సిస్టమ్ ట్రాన్స్మిట్స్ ద ఎంటైర్ డాటా. ఈ ఏం చేస్తున్నప్పుడు ఏం ట్రాన్స్మిట్ చేస్తుంది, 11101101 దిస్ ద డాటా ప్లస్ 0 ప్యారిటీ బిట్ని ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఇన్ ద రిసీవర్ ఇట్ కౌంట్స్ ద ఫర్ వన్స్. If it is even number, that number is the data is accepted, otherwise rejected. So same ఇదే డాటా యూనిట్ని రిసీవర్కి ట్రాన్స్మిషన్ చేసినప్పుడు రిసీవర్లో కూడా సేమ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ డాటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, అదేంది మనం ఈ సెండర్ పంపించింది ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు రిసీవర్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏదో ఒక దగ్గర 0 1 కానీ లేదా 1 0 కానీ అయిందని ఆ డాటాని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఏ వెర్టికల్ రిడెండెన్సీ చెక్. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ కూడా ఏం జరిగింది. సో దిస్ ద యాక్చువల్ డాటా, ప్యారిటీ బిట్ జనరేట్ చేస్తుంది. దీంట్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కనుక ప్యారిటీ బిట్ 0 చేసింది. సో ఆల్రెడీ ఇది యాక్చువల్ డాటా, ఇక్కడ అండర్లైన్ ఇచ్చింది ప్యారిటీ డాటా. ఇది యాజ్ ఇట్ ఈస్గా రిసీవర్ దగ్గరికి వెళ్తుంది. సో రిసీవర్ డాటాను రిసీవ్ చేసుకొని వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసినప్పుడు ఏం వెరిఫై చేస్తుంది, ఈ రిసీవ్ చేసుకున్నటువంటి డాటాలో ఎన్ని వన్స్ ఉన్నాయి, టోటల్ 9 బిట్స్లో ఎన్ని వన్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే రిజెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద విఆర్సి పెర్ఫార్మెన్స్. సో జనరల్గా విఆర్సి పెర్ఫార్మెన్స్ అంటే విఆర్సి ఎర్రర్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేస్తుందా. సో జనరల్లీ ద విఆర్సి కెన్ డిటెక్ట్ ఓన్లీ సింగిల్ బిట్ ఎర్రర్స్. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ డాటాలో ఇక్కడ ఉన్నటువంటి 1 0 అయితే, ఇక్కడ ఉన్నటువంటి 1 0 అయితే ఇక్కడ ఆటోమేటిక్గా 5 వన్సే ఉంటున్నాయి, ఆర్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటున్నాయి కనుక ఎర్రర్ జరిగిందని ట్రీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న 1 0 అయింది, లాస్ట్ 1 కూడా 0 అయింది. అంటే ఎన్ని వన్స్ 0 అయినాయి, 2 వన్స్ 0 అయినాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, 4 వన్స్ ఉంటాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఉన్నది కదా సార్,
అని డౌట్ రావచ్చు. అంటే అందుకనే మనకి ఏం చెప్తున్నాను ఇక్కడ నేను VRC అనేది ఓన్లీ సింగిల్ బిట్ ఎర్రర్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే టోటల్ డేటా యూనిట్లో ఓన్లీ 1 బిట్ మాత్రమే చేంజ్ అవుతాయి. 1 బిట్లో ఎర్రర్ ఉంటే మాత్రమే VRC కెన్ డిటెక్ట్, బట్ ఇట్ కెనాట్ డిటెక్ట్ ద బస్ట్ ఎర్రర్స్ ఓన్లీ ద టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఈచ్ డేటా యూనిట్ ఈజ్ ఆడ్. సో ఆటోమేటిక్గా అంటే VRC కెన్ డిటెక్ట్ ద సింగిల్ బిట్ ఎర్రర్స్ అండ్ ఆల్సో కెన్ డిటెక్ట్ దట్ బస్ట్ ఎర్రర్స్ కూడా ఎప్పుడు డిటెక్ట్ చేస్తుందంటే ఇట్ కెన్ డిటెక్ట్ ద బస్ట్ ఎర్రర్స్ ఓన్లీ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఈచ్ డేటా యూనిట్ ఈజ్ ఆడ్ నెంబర్. ఇక్కడ 2 డేటా యూనిట్స్ చేంజ్ అవుతే డిటెక్ట్ చేయలేదు, అదే 3 డేటా యూనిట్స్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు 8 బిట్స్లలో 3 1s 0s అయినాయి, లేదా 2 1s 0 అయినాయి, ఒక 0 1 అయింది. ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది కదా. ఆడ్ నెంబర్ ఆఫ్ బిట్స్ చేంజ్ అయినప్పుడు డిటెక్ట్ చేస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు డిటెక్ట్ చేయలేదు. సో దట్ ఈస్ ఎ VRC performance. So next, that is a vertical redundancy check. Next one is on longitudinal redundancy check. So in longitudinal redundancy check, a block of bit is organized in a table. సో జనరల్గా మనం ఏదైతే డాటా యూనిట్ ట్రాన్స్మిషన్ చేయాలో ఆ డాటా యూనిట్ని ఒక టేబుల్ ఫార్మాట్లుగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో వీ దెన్ క్యాలిక్యులేట్ ద ప్యారిటీ బిట్ ఈచ్ కాలమ్ అండ్ క్రియేట్ ఏ న్యూ రో ఆఫ్ బిట్స్. సో చూడండి ఇక్కడ సింపుల్గా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్గా. సో ఈ యాక్చువల్గా ఇక్కడ ఫ్రేమ్ లాంగిట్యూడినల్ రిడెన్స్లో ఏంటంటే ఒక ఫ్రేమ్లో 16 బిట్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ 16 బిట్స్ ఉన్నప్పుడు ఈ 16 బిట్స్ని 2 కాలమ్స్గా డివైడ్ చేసింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ 8 బిట్స్ ఒక కాలం ఒక రో, సెకండ్ 8 బిట్స్ ఒక రో, 2 రోస్గా డివైడ్ చేసింది. ఇప్పుడు దిస్ ఈజ్ 1 కాలం, దిస్ ఈజ్ 1 కాలం, దిస్ ఈజ్ 1 కాలం, దిస్ ఈజ్ 1 కాలం, దిస్ ఈజ్ కాలం. అంటే సో ఎవ్రీ టోటల్ 8 బిట్స్ ఉంటే దేర్ ద 8 కాలమ్స్ ఉంది. నౌ ద ప్యారిటీ బిట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫర్ ఎవ్రీ కాలం. ద ప్యారిటీ బిట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫర్ ఎవ్రీ కాలం. సో 1 0. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ దేర్? 1. ఓన్లీ 1 1 ఉంది కనుక సో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ప్యారిటీ బిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కనుక ప్యారిటీ 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 1s అంటే ఈవెన్ నెంబర్ 2 అనేది. సో ఆటోమేటిక్గా ప్యారిటీ బిట్ ఏంది? 0. సో లైక్ దిస్ ద ప్యారిటీ బిట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఫర్ ఈచ్ కాలం. ప్రతి కాలం కూడా ప్యారిటీ బిట్ అనే క్యాల్కులేషన్ జరుగుతుంది. సో మనకు ఆటోమేటికల్గా 8 బిట్స్ రావడం జరిగింది. సో ఈ 8 బిట్స్ని డాటా ఎండింగ్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద వెర్టికల్ రిడెండెన్సీ ఓన్లీ మనకు ఓన్లీ 1 ప్యారిటీ బిట్ ఉంటే లాంగిట్యూడినల్ రిడెండెన్సీ చెక్లో మనకు we have the 8 parity bits రావడం జరిగింది. సో దిస్ ఈస్ బి ట్రాన్స్మిటెడ్ టు ద రిసీవర్. అగైన్ ఇన్ ద రిసీవర్లో అగైన్ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. we then in LRC a block of data bits is organized into table. We then calculate the parity bit for each column. ప్రతి కాలంకు parity bit calculate చేస్తాం and create a new row of bits. These bits are parity bits for all data unit. We then attach the parity bits to the original data and send to the receiver. Total data అంటే 16 బిట్స్తో పాటు మనకి అడిషనల్గా 8 ప్యారిటీ బిట్స్ వచ్చినాయి. సో ఈ 16 + 8 24 బిట్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద రిసీవర్. సో LRC performance. LRC can detect all single bit errors and burst errors. But if 2 bits in one data unit are damaged, if 2 bits in one data unit are damaged and 2 bits in exactly the same position in another data units are also damaged, then LRC cannot detect the error. So ఇక్కడ చూడండి, ఈడ 1 ఉంది, ఈడ 1 ఉంది, ఇదే 1 అయింది ఈ పొజిషన్. ఈ డాటా యూనిట్లో ఉన్నటువంటి థర్డ్ బిట్ 0 అయింది. సేమ్ ఇదే డాటా యూనిట్లో ఉన్నటువంటి థర్డ్ బిట్ కూడా 0 అయింది. 0s ఉన్నాయి కనుక ఆటోమేటిక్గా ప్యారిటీ బిట్ కూడా 0 ఉంటుంది. సో అలాంటి ఎర్రర్స్ని డిటెక్ట్ చేయాలి. అంటే ద సేమ్ పొజిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఈ డాటా యూనిట్లో ఏ పొజిషన్లో ఒక పొజిషన్లో ఉన్న డాటా యూనిట్ అదే పొజిషన్లో ఉన్నటువంటి అనదర్ డాటా యూనిట్లో కూడా బిట్ చేంజ్ అవుతే ఇప్పుడు ఆటోమేటిక్గా అలాంటి ఎర్రర్స్ని డిటెక్ట్. దట్ ఈస్ ఎ LRC performance. సో నెక్స్ట్ వీడియో నేను సైక్లిక్ రిడెండెన్సీ చెక్ సమ్ డిస్కషన్ చేస్తాను. ఓకే.